వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జవసత్వాలు రానున్నాయి. ఇక కుంటపడిన నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. అన్ని కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు గతంలో అమలు చేసిన సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్లీ పట్టాలెక్కించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి క్షేత్ర పర్యటనగా ఇవాళ పోలవరంకు వెళ్తున్నారు. దీంతో నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాస కల్పన, ప్యాకేజీ నిధుల విడుదల వేగంగా జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ సహకారం ఉండటంతో వేగంగా నిర్మాణం పూర్తవుతుందని రైతులు ఆశిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:45 పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అధికారులతో కలిసి పనులను పరిశీలించి వివరాలు తెలుసుకుంటారు. 1:45 ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకుంటారు. ఇక 2:05 నుంచి 3:05 మధ్య ప్రాజెక్టు అధికారులతో నిర్మాణ పనులపై సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయిలో పరిశీలన, అధికారులతో సీఎం సమీక్ష చేయనున్న నేపథ్యంలో నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత టీడీపీ పాలనలో పోలవరం ప్రగతి పనులు పరుగులు పెట్టింది. చంద్రబాబు దర్శనికత, నిత్య పరిశీలనతో 72% పనులు పూర్తి చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక 2% పనులు కూడా పూర్తి కాలేదు. ప్రధాన డ్యాం, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ వంటి కట్టడాలను సంరక్షించడంలోనూ విఫలమయ్యారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రజలు ఆశలు చిగురిస్తున్నాయి. నిర్మాణం పూర్తి చేయడం ఆయన వల్లే సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే ఏలూరు జిల్లాలోని 17 మండలాలు, రాష్ట్రంలోని 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయాకట్టు నీరు అందించే అవకాశం ఉంది. ఇక పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం నడిరోడ్డున వదిలేసింది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 30 గ్రామాల్లో 12,000 ఎకరాలను సేకరించారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 10,000 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కుక్కునూరు మండలం గుమ్మగూడెంలో 200 కుటుంబాలకు పరిహారం ఇచ్చి మమా అనిపించారు. పోలవరం మండలంలో అరకొరగానే పరిహారం ఇచ్చారు. నిర్వాసితులకు జమైన పరిహారంలో అధిక మొత్తం టీడీపీ హయాంలో ఇచ్చింది. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిహారం చెల్లింపులపై వారు గంపడాసులు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలతో నిధులు సమీకరించి వేగంగా పరిహారం జమ చేస్తారని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పునరావాసాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. మొదటి ఏడాది బిల్లులు మంజూరైనా అనక ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలోని పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. దీంతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలకు వచ్చిన వారికి త్రాగునీరు, రహదారులు, వైద్యం, ఉపాధి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, చివరికి శ్మశానాలు లేక అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా గుత్తేదారులకు 216 కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సిన నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. నిర్మాణాల మధ్య తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పునరావాస కాలనీల నిర్మాణాలు పట్టాలెక్కుతాయని నిర్వాసితులు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. నేడు పోలవరంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అయితే అటు పోలీసులతో 1400 మంది పోలీసులతో అయితే భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అలాగే 2014-19 మధ్యలో 72% పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టు 2019-2024 మధ్యలో కేవలం 4% మాత్రం పనులే పూర్తయ్యాయని ఫ్యాక్ట్ చెక్ నివేదికల నేపథ్యంలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సోమవారం పోలవరం రానున్న నేపథ్యంలో అయితే అంత ఉత్కంఠ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో కేవలం 4% పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రతి సోమవారం 2014-19 సమయంలో ప్రతి సోమవారం ముఖ్యమంత్రి, అలాగే జలవనరుల శాఖ మంత్రి, అలాగే పోలవరం ప్రాజెక్టు అధికారులతో సహా ప్రతి సోమవారం రివ్యూ చేసి పనులను పరిగెట్టించేవారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుందంటూ కూడా అటు ప్రజా సంఘాలు, ఇలాగే నిర్వాసిత గ్రామాల ప్రజలు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే ఈ సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవెల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు బయలుదేరి 11:45 పోలవరం చేరుకుంటారు. అక్కడి నుంచి పోలవరం సైట్లో పోలవరంకు సంబంధించిన పనులు పర్యవేక్షించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 వరకు కూడా మీడియాతో మాట్లాడిన తదనంతరం అయితే ఉండవల్లి బయలుదేరి చంద్రబాబు నాయుడు వెళ్ళే నేపథ్యంలో అయితే ఇటు జిల్లా వాసులు, అలాగే పోలవరం నిర్వాసిత గ్రామాల వాసులు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ జూన్, జూలైలో కూడా వరదలు ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు R&R ప్యాకేజీకి సంబంధించిన నిర్వాసిత గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన R&R ప్యాకేజీ పనులు కూడా పూర్తి కాని నేపథ్యంలో అక్కడ గ్రామాలు ఖాళీ చేసి అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చి ఉండలేక కూడా మధ్యలో ఉండే పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే ఏ విధంగా పనులు ముందుకెళ్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పోలవరం నుంచి.